ఇంకోటి ఏంటంటే మా అందరి ఛానల్ తీసి వీళ్ళ యూట్యూబర్స్ అంతా హాయ్ అందరికీ. చాలా రోజులైతుంది వీడియో పెట్టక. వీడియోలు పెడుతుంటే ఒక బాధ, వీడియోలు పెట్టకుంటే ఒక బాధ. వీడియోలు పెడుతున్నన్ని రోజులు చాలామంది మమ్మల్ని అన్నారు, మీరు డబ్బుల కోసం సంపాదించుకున్నారు, అంటే ఒక శవం మీద చిల్లర ఏరుకుంటున్నారు అని చెప్పి మమ్మల్ని చాలామంది అన్నారు. ఒకటి మీరు గమనించండి, మేము వీడియోలు పెట్టినన్ని రోజులు మా చెల్లె సోషల్ మీడియాలో ట్రెండింగ్లు ఉండే, అంటే మా చెల్లె న్యూస్ ట్రెండింగ్లు ఉండే. మేమైతే ఎప్పుడైతే వీడియోలు పెట్టుడు బంద్ చేసినామో ఆ తర్వాత మా చెల్లెది అనేది అంత సోషల్ మీడియాలో లేదు. మా ఫ్యామిలీ మొత్తం అనుకున్నది మేమేందంటే, ఏ విధంగా అయినా ఈ సోషల్ మీడియాలో రన్ అయ్యేటట్టు చూడాలా, ఇది ఎవరికైనా అంటే ఎవరి దగ్గరికైనా పోవాలా, వాళ్ళు మనకు హెల్ప్ చేయాలన్నట్టుగా మా ఫ్యామిలీ అందరూ అనుకొని దీన్ని సోషల్ మీడియాలో ఆపద్దు, ఈ న్యూస్ అనేది అదే విధంగా పోవాలని చెప్పి మేము చాలా ప్రయత్నించినాం. కానీ దానివల్ల ఏంటంటే మాకు కొద్దిగా నెగిటివ్ అయింది. ఏ విధంగా అంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అట్లా ఇట్లా అని చెప్పి చాలామంది మాకు నెగిటివ్ చేసిర్రు. అలాగే నేను పెళ్లి వీడియో పెట్టినప్పుడు కూడా పెళ్ళి ఆమె చచ్చి ఆమె జస్టిస్ కోరాల కానీ ఈ పెళ్లి వీడియో ఉంది, ఆ పెళ్ళికి ఇట్లా అంటుంది, ఆ పెళ్ళి ఇట్లా ఎత్తుంది, తింటలేదు పంటలేదు అవన్నీ ఎందుకని చెప్పి అన్నారు. కానీ మాది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఆగద్దు. అండ్ అట్లా ఆగద్దని చెప్పి మేమైతే అబద్ధాలు ఏం చెప్పలేము, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పినాం. ఏమైతే జరిగిందో అదే చెప్పినాం, మా కళ్ళ ముంగడ ఏది జరిగిందో అదే చెప్పినాం. కానీ ఒకటి అబద్ధం చెప్పడు, లేనిపోయింది బుట్టిచ్చి ఇట్లా వ్యూస్ పోవాలి, ఇట్లా అది కావాలని చెప్పి ఏది కూడా మేము అబద్ధం చెప్పలేం, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పినాం. ఇక మేము ఎప్పుడైతే ఆపేసినామో ఆ తర్వాత ఎవ్వరు కూడా పట్టించుకునేది లేదు. అంటే ఒక్కటి మాకేందంటే మా చెల్లె కాబట్టి మా చెల్లె గురించి మేము ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నిస్తాం. కానీ ఇక మిగతా వాళ్ళకి అందరికీ ఏంటంటే ఒక ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే ఆ ట్రెండింగ్ ఉన్నంత వరకు దాన్ని తీసుకుంటారు, తర్వాత ఆపేస్తారు. మళ్ళీ ఏదైనా న్యూస్ జరిగితే అక్కడికి పోతారు. కానీ మా చెల్లె కదా, మేము మా చెల్లెకు జస్టిస్ జరిగేదాకా తీసుకోవాలి. కానీ దాన్ని మీరు బ్యాడ్ చేసిరు కాబట్టి మేము అక్కడికి ఆపేసినాం. పిల్లి వీడియో పెడితే కూడా దానికి ట్రోల్గా చేసి మాట్లాడారు. ఇప్పుడు ఇంట్లో ఒక కుక్కనన్నా పిల్లినన్నా నిజంగా పెంచుకుంటే, డాగ్ లవర్స్ అన్నా క్యాట్ లవర్స్ అన్న వాళ్ళకి అర్థమవుతుంది. నిజంగా పెంచుకుంటే ఆ మనిషి కనబడకపోతే జంతువులు ఏడుస్తాయి, ఈజీగా ఏడుస్తాయి, వారు వెతుకుతారు అన్నట్టు, మనుషుల గురించి వెతుకుతారు. అది తెలిసే వాళ్ళకే తెలుస్తుంది. ఇక మీరు డబ్బులు సంపాదించుకున్నారు, మీ చెల్లె మీద వీడియోలు తీసుకున్నారు, ఇక సైలెంట్ అయిపోయారు, ఏది కూడా జస్టిస్ గొరతలేరు, సైలెంట్గా ఉన్నారని చెప్పి మమ్మల్ని కూడా చాలామంది ఇప్పటికీ తిరుగుతారు. ఒకటి ఏంటంటే ఇది కూడా మేము చెప్పకపోవడం కారణం ఏంటంటే, మేము చేసే ప్రయత్నాలన్నీ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిని కలుస్తున్నాం, ఎవరికి ఏ లెటర్ ఇస్తున్నాం, ప్రతి ఒక్కటి మేము చేస్తున్నాం. మేము మా చెల్లెకి ఎట్లా జస్టిస్ కావాలో మేము ప్రయత్నిస్తున్నాం, ఎక్కడికి చేరాలో అక్కడ చేరుతున్నాం. కానీ అవన్నీ మీతో చెప్తే మీరు ఏమంటారంటే, వీళ్ళు ఇట్లా డబ్బు కోసమే అక్కడికి వెళ్ళినా ఇది చూపిస్తారు, ఇక్కడికి వెళ్ళినా ఇది చూపిస్తారు అని చెప్పి మీరు డబ్బు కోసం అని చెప్పి అంటారు. అందుకే మేము చెప్పుడు ఆపేసినాం. ఆ చెప్పుడు ఆపేసినా కూడా చాలామంది ఇంకేం చేస్తారు అంటే కాల్స్ చేసి మీరు ఎందుకు ఇట్లా అంటే మమ్మల్ని డైలీ అడుగుతారు. ప్రతిరోజు చాలా కాల్స్ వస్తున్నాయి మాకు. కాల్స్ చేసుకుంటే ఏమంటారు అంటే, ఇంకా మీరు మీ చెల్లె గురించి ఎందుకు ఏం చేస్తలేరు అని చెప్పి. అయ్యా మేము చేస్తున్నామంటే ఎక్కడికి వేరు, ఎలా చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు అని చెప్పి అడుగుతారు. కానీ నిజంగా దానికి మాత్రం చాలా అంటే చాలా ఒక తెలియని ఏదో అనిపిస్తుంది. ఎందుకంటే గిన్ని రోజులైనా కూడా మా చెల్లె గురించి ఇంకా కాల్స్ చేసుకుంటూ అడుగుతారు, చూసినావా? అది చాలా నిజంగా మా చెల్లె ఏ జన్మలో ఏ పని ఏం చేసుకుందా కానీ మీరు అలా చేసి అంటుంటే మాకే కొద్దిగా బాధ ఇస్తుంది. అరే మా చెల్లె గురించి ఇంకా గింత వాళ్ళు కూడా మా ఫ్యామిలీ లెక్క తల్లడిల్లిపోతారు, ఇంకా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటారు అని చెప్పి. కానీ వాళ్ళందరికీ మేము చెప్పలేకపోతున్నాం. కాల్స్ రోజు చేస్తుంటే మేము ఇట్లా పోయినాం, అట్లా పోయినాం, ఇది చేసినాం, అది చేసినాం అని చెప్పి చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. ఇక వాళ్ళందరికీ చెప్పుడు ఎందుకు, ఒకటేసారి వీడియో పెడదాం అనుకుంటే ఆ వీడియోలో ఏమో మీరు ఇట్లా చంపేస్తారు, అట్లా చంపేస్తారు అని చెప్పి అట్లా అంటారు. సరే మీకు ఒకటి చెప్తా, ఒక్క శవం పైన డబ్బులు ఏరుకునేది ఏ విధంగా ఉంటుందంటే, ఒక వీడియో పెడుతున్నా చూడండి. ఇక ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఎట్లుందంటే, వీడిక్కడ మా చెల్లె ఫోటో పెట్టుకొని అక్కడ మా చెల్లెకు దండేసి కొన్ని దీపాలు పెట్టి మా చెల్లెని అదో ఇదో మంత్రాలు చదివి రా వైశమ్మ అంటే, వాడి ఫ్రెండ్ ఎవడో ఒక లంగవని డ్రెస్ వేసుకొని వెనక నుండి అలా వస్తుండు. అప్పుడు వాడేం చేస్తుండే, ఒక వైశమ్మ వచ్చింది చూడండి, వచ్చింది అనుకుంటా
కంటెంట్ కోసం క్రియేట్ చేసి చెప్పిండు. ఇది ఒక్క అమ్మాయి చనిపోయినాక తర్వాత ఆమె మీద పైసలు అంటే చిల్లర ఏరుకున్నాడు అంటే ఇది. మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాం, ఏది కూడా మేము తప్పు చెప్పలే, చెప్పింది చెప్పినా కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము ఉన్నది ఉన్నట్టే చెప్పినాం, మేము తప్పైతే చెప్పలే. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో డల్ కావద్దు మా చెల్లెది. డల్ అయితే ఈ ప్రభుత్వం అనేది మర్చిపోతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ రోజు ఉంటేనే ఇది ఇంకా న్యాయం జరుగుతలేదు అని చెప్పి అందరు తెలిసిపోతుంది. మళ్ళీ మా రాజకీయాల మీద ఏమన్నా దెబ్బ పడుతుందేమో అనుకొని వాళ్ళు కొద్దిగా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పి మేము ప్రయత్నించినాం, కానీ ఏ డబ్బు కోసం దేనికోసం కాదు. డబ్బు అంటే శవం మీద చిల్లర ఏరుకున్నా అంటే ఇప్పుడు వీడి చేసిండు చూసినావా ఇది. ఇక కొద్దిమంది యూట్యూబర్స్ ఏంటంటే వీళ్ళు ఇన్ని లక్షలు సంపాదించారు, వైశ్య అమ్మ ఛానల్ మీద 14 లక్షలు వచ్చినాయి, వీళ్ళు ఏం చేసారు, డబ్బులు ఎందుకు అడుగుతారు అని అంటే, వాడు డబ్బులు అడిగిన ముచ్చట మాకు కూడా తెలియదు, వీడియో చూసినాక తర్వాత అర్థమైంది. కానీ వాడిని ఎందుకండి అడిగినవరు అని చెప్పి మేము అడిగితే వాడేమన్నారంటే, అన్న కొద్దిమంది నాకు చాలామంది కాల్ చేసారు, కామెంట్లలో కూడా పెట్టారు, అన్న మీరు కష్టాలు ఉన్నారు కదా, మిమ్మల్ని చూస్తే మాకు అర్థమవుతుంది. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అయ్యో మీరు గిట్లా ఈ పరిస్థితులు ఉన్నా అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఇల్లు వాళ్ళ వాతావరణం వీళ్ళు ఉన్న సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కొద్దిమంది మంచోళ్ళు ఏం చేసారంటే, అన్న మీకు ఎంతో కొంత సహాయపడుతుంది, స్కానర్ పెట్టండి, మేము 5ో 10ో కొడతాం, ఉప్పుకో పప్పుకో అవుతుంది అన్న అని చెప్పి వాళ్ళు పెట్టేటట్టు చేసిరు. అలా పెట్టినాక తర్వాత మేము బెదిరించినాం తమ్మ అంటే. అలా పెట్టిన తర్వాత కొద్దిమంది అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే, ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతో కొంత 5ో 10ో కొట్టిరు. కానీ దాని తర్వాత కొద్దిమంది ఏం చేసిరంటే, వీడు ఇట్లా డబ్బులు ఎందుకు అడుగుతుండు, వీళ్ళు వైశ్య అమ్మకు న్యాయం జరగకపోయినా సరే కానీ డబ్బుల కోసం ఆశిస్తున్నారు అని చెప్పి మళ్ళీ మా పైన నెగిటివ్ చేశారు. మేము అప్పుడే అనుకున్నాం వీడు ఇలా పెట్టిండు, సరే ఎవరు అడుగుతో పెట్టిండు, కానీ ఆ తప్పులో పడిపోతుంది అని చెప్పి మేము వెంటనే చెప్పేసినాం వానికి, తమ్మ ఇప్పుడు కొద్దిమంది అర్థం చేసుకొని కొట్టేటోళ్ళు ఉంటే కొడతారు, కానీ దాని తర్వాత ఇట్లా నెగిటివ్ వస్తుందిరా, నువ్వు అర్థం చేసుకో, అది వెంటనే వీడియో డిలీట్ చేసి. ఎందుకంటే నువ్వు పెట్టలేవు, వాళ్ళు అడుగుతూనే పెట్టినావు, కానీ అందరు మంచోళ్ళు ఉండరు, కొద్దిమంది అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు గిట్నే మన పైన వీడియోలు తీసి నెగిటివ్ చేస్తారు. తమ్మ నువ్వు వద్దురా, ఇప్పుడు నువ్వు కష్టాలు ఉన్నావా, కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సుఖాలు, మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయరు, ఎంతో అల్లను ఇల్లునో కష్టపడి ఒడ్డెక్కుదాంరా అని చెప్పి మేమే అని ధైర్యం చెప్పి ఎవరు కొట్టకండి అని కూడా వీడియోలు చెప్పేసినాం. ఒక్కటి మీరు అనుకోవచ్చు, వీళ్ళు డబ్బులు సంపాదించాలి అనుకుంటే మాకు గిన్ని ఛానళ్ళు ఉన్నాయి, అన్ని ఛానళ్ళల్లో ఒకటే రోజు పెడుతుంటాం కదా, అట్లయితే పొచ్చరు పైసలు వస్తుండే. మాకు కొద్దిమంది చెప్తారు, అన్న మాకు గిట్లా మా ఫ్యామిలీలో గీతానికి గిట్లా యాక్సిడెంట్ అయింది అన్న పెట్టండి అంటే, మా అన్న ఛానల్లో, సాగర్ అన్న ఛానల్లో, మినిస్టర్ శివాజీ ఛానల్లో ఇట్లా పెడతాం. పెడితే వాళ్ళకు ఎంతో కొంత సహాయపడతారు. ఆయన ఇప్పుడు మేము పెట్టాలనుకుంటే, డబ్బులు సంపాదించాలనుకుంటే మా అందరి ఛానల్లో అదే స్కానర్ పెట్టి, అయ్యో మాకు గిట్లా ఉంది సిచ్యువేషన్, డబ్బులు కొట్టండి అని చెప్పి అడుగుతుండే. కానీ మేము ఎవ్వరు కూడా అడగలేం, ఎప్పుడు కూడా డబ్బుల కోసం ఆశపడలేం. మేము వాడిని పెడితే బెదిరించినాం, ఆ పేరే తమ్మ అని చెప్పేసినాం. ఒకవేళ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అందరు ఛానల్లో పెట్టి, ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఎవడేమని అనుకొని మాకేం అవసరం అని చెప్పి సైలెంట్ అయిపోతున్నాయి. కానీ మేము దేని గురించి ఆశపడలేం. ఒకటి మా చెల్లకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేదాకా పోరాడాలి అని చెప్పి పోరాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏం చేసారు, సరే హెల్ప్ చేస్తున్నప్పుడు ఎందుకు కాదంటామని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు, పెట్టిరు, అది నెగిటివ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, మా అందరు ఛానల్ తీసి వీళ్ళ యూట్యూబర్స్ అంతా అన్నీ సంపాదిస్తారు అని చెప్పి మమ్మల్ని నెగిటివ్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. ఒకటి మీరు అర్థం చేసుకోండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మాది చిన్న జీవితాలు బ్రో, మాది నిజంగా చిన్న జీవితాలు. మీరు వేరే యూట్యూబర్కి అండ్ మమ్మల్ని కంపేర్ చేసుకుంటే మా లైఫ్ అయినా వాళ్ళ లైఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది మా జీవితాలు ఎలాంటివి అని. మేమేంటంటే, ఒకవేళ రిచ్ లైఫ్ బతకాలనుకుంటే, మేము అంత డబ్బు యూట్యూబ్లో సంపాదిస్తే, మేము వేసిన డ్రెస్, ఇప్పుడు ఈ డ్రెస్ ఉందా, ఇది నెలకు మేము 10-15 సార్లు ఇస్తాం, అలా వేయాల్సిన అవసరం లేదు మాకు. ఈ సెలవులైనా కొత్త బట్టలే ఉంటాయి, మొత్తం రిచ్ లైఫ్ ఉంటుంది, అలా ఏం లేం కదా. మేము డబ్బు అంత సంపాదిస్తే, మాది కూడా మిడిల్ క్లాస్ లైఫే, మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఏదో మేము యూట్యూబ్లో కూడా అన్ని డబ్బులు పడితే, మాకు ఒకవేళ అన్ని డబ్బులు పడితే మేము ఇంత సింపుల్గా ఉండేటోళ్ళం కాదు. నిజంగా మేము కూడా అందరి లెక్కనే బతకాలనుకుంటాం, ఒక రిచ్ లైఫ్ బతకాలి, ఎవరికైనా ఉంటుంది.
డబ్బులు సంపాదిస్తే మేము వెనకేసుకొని ఉండేటోళ్ళం కాదు. ఒకవేళ డబ్బులు వస్తే మాకు కూడా రిచ్ లైఫ్ బతకాలని ఉంటుంది. ఒక కారు ఒకటి అది ఇది ఎంతో రిచ్ లైఫ్ బతుకుతుంటే కానీ కష్టపడి నిజాయితీగా కష్టపడి బతికిన వాళ్ళం మేము. ఒక పొట్ట కొట్టి ఒకరిని నాశనం చేసి ఒకరిని అట్లా వేసి ఒకరిని ఇట్లా వేసి ఒకటి దాని మీద అంటే ఇట్లా చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పి కాదు. మీరు చూడండి మా మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ వీడియోలో చూడండి. మేము ఎప్పుడైనా కానీ ప్రజలకు మంచి కంటెంట్ అందించాలి, నలుగురు మారాలి, నలుగురు జీవితం అంటే ఏంటిదో తెలుసుకోవాలి. అత్తలు ఒక విధంగా ఉంటే అంటే కడ్డులైతే వాళ్ళ జీవితం లాస్ట్కి ఏ విధంగా అవుతుందో చెప్పేవాళ్ళం. ఒక కోడలు ఒక రాక్షసి కోడలు అయితే లైఫ్లో ఎండింగ్కి ఎలాంటి శిక్ష అంటే ఎలాంటి జీవితం అవుతుందో చెప్పేవాళ్ళం. ఇట్లా నలుగురు మారాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలని చెప్పి మేము ప్రయత్నం అంటే మా వీడియోల ద్వారా ప్రయత్నం చేసినాం. కొద్దిమంది మారిరు, కొద్దిమంది అర్థం చేసుకున్నారు. మేము ఎప్పుడైనా నలుగురు మంచి గురించే చూస్తాం తప్ప ఒక్కడు ఇట్లా కావాలి ఒక్కడు అట్లా కావాలి, దీనిపైన ఇట్లా చంపేయాలి దానిపైన అట్లా చంపేయాలి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అనుకోము. ఉన్న దాంట్లో మేము సంతోషపడతాం, ఉన్న దాంట్లో బతుకుతాం. కానీ మమ్మల్ని నెగిటివ్ చేసి మా పొట్ట కొట్టకండి. నిజంగా చెప్తున్నా, మేము ఏదో ఎంతో కొద్దిగా సక్సెస్ అవ్వాలని చెప్పి చూస్తున్నాం. అంత పెద్ద యూట్యూబర్లం కూడా కాదు. మా వంతు ఏదో మేము కష్టపడుకుంటా ఒక స్టెప్ ముందుకు వేయాలని చూస్తున్నాం. కానీ దాన్ని కూడా ఒక దెబ్బ కొట్టి నాశనం చేయాలని చెప్పి చూడకండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూసిన, ఒక ప్రెగ్నెంట్ ఆమెకి రేప్ చేశారు. అట్లా చాలాసార్లు రేప్ చేసిరు. రేప్ చేసిన తర్వాత కూడా లోపల ఉన్న బేబీని వాళ్ళు తీసిరు, బయటికి తీసి మళ్ళీ రేప్ చేసిరు, చనిపోయేంత వరకు చేసిరు. బేబీ చిన్న పసి కందు బిడ్డ అప్పుడే పుట్టలేదు, ఇప్పుడు పుట్టలేదు, ఇంకా వాళ్ళు బలవంతంగా తీసిన దాన్ని కూడా వాళ్ళు కొట్టి బేబీని చంపిరు. ఈమెని మొత్తం కసి తీరా చేసి చంపిరు. ఎంత ఘోరం అంటే అది మా వైష్యుదే ఇంత ఘోరం అనుకుంటే ఇంతకన్నా డబ్బల్ మించిన ఘోరం అయింది ఇదైతే. ఎందుకంటే నేను కూడా ప్రెగ్నెంట్, ఇంకా అదంతా చూస్తుంటే ఆ వీడియోలు అవన్నీ మార్నింగ్ నుంచి అవే వస్తున్నాయి. చూస్తుంటే నాకే ఎంత వణుకుతుంది. ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఇదంతా ఏం చేస్తుందో తెలియదు. పట్టుకున్న వాళ్ళకి ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి శిక్ష చేస్తే ఇక్కడ వరకు రాకపోతుండే. ఇదంతా చట్టాలు చేయబట్టే మనం నిజంగా మనం ఒక నాయకుడు గెలిస్తే మనకి ఏదో చేస్తారని చెప్పి అనుకుంటాం. కానీ ఎవ్వరు కూడా ఏం చేయరు. వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళే చూసుకుంటారు. ఏదో గెలుస్తారు, ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. మీరు హామీ లేకపోయినా ఏమి లేకపోయినా కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఒక్క ముందడుగు వేసి ఒక న్యాయం అనేది చేసేలా చేస్తే ప్రజలన్నారు అందరూ సంతోషంగా బతుకుతారు. ఎవరైనా ఫ్రీడమ్ కావాలనే కోరుకుంటారు. ఒక నాయకుడిని ఎంచుకున్నారంటే ఆ నాయకుడు ద్వారా మాకు ఒక డబ్బు రాకపోయినా ఏం రాకపోయినా ఒక సిచ్యువేషన్లో మాకు న్యాయం అనేది జరగాలని చెప్పి అనుకుంటారు. కానీ అలాంటి న్యాయాలు కూడా ఇప్పుడు జరిగేటట్లేవు. ఇలా చేస్తే మన ఆడవాళ్ళు అన్నారు ఒక్కరు కూడా భూమిపైన ఉండరు, అతి దారుణంగా చచ్చిపోతారు. మరీ దారుణం అంటే మరీ దారుణం అయిపోతుంది. ప్రభుత్వం అనేది చర్య తీసుకోవాలా. చర్య తీసుకొని వేరే దేశాలలో ఎలా నడుస్తుందో ఒక అమ్మాయిని టచ్ చేస్తే, ఒక అమ్మాయిని మానభంగం చేస్తే ఎలాంటి శిక్షలు అయితే ఉంటాయో అలాంటి శిక్షలు అమలు చేస్తేనే మన ఇండియాలో ఉన్న అమ్మాయిలు జాగ్రత్తగా అలాగే ఒక ఆనందంగా ఒక ఫ్రీడంగా బతుకుతారు. కానీ లేకపోతే ఈ భూమి పైన అంటే మన ఇండియాలో భూమి పైన అందరు మంచిగానే ఉంటారు, ఎందుకంటే అక్కడ శిక్షలు బరాబర్ ఉన్నాయి. కానీ మన ఇండియాలో లేవు కాబట్టి ఇండియాలో మారుస్తే అమ్మాయిలు అనేది ఫ్రీడంగా ఉంటారు. జర చట్టాలను మార్చండి, అమ్మాయిలను కాపాడండి.